ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చాలా సంతోషం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించిన తరువాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత స్వీకరించి యంగ్ ఆంధ్ర అంటే యంగ్స్టర్స్ని వారు మంత్రులు వర్గంలోకి తీసుకోవడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా అనిత గారు గతంలో కూడా వారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారు. వారిని మంత్రివర్యులుగా తీసుకోవడం జరిగింది. ఇది చాలా ఆహ్వానించదగ్గ విషయం. దీన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక మహిళకి యంగ్ మహిళ, ఎస్సీ సామాజిక చెందిన మహిళ, వారిని తీసుకోవడం ద్వారా ఒక మంచి సంకేతాన్ని వారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వడం జరిగింది. ఇక విశాఖపట్నం సంబంధించి ఋషికొండ విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్న రిసార్ట్స్ని పడగొట్టి సుమారుగా సంవత్సరానికి 15 కోట్లు ఆదాయం వచ్చే రిసార్ట్స్ని పడగొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కట్టడం చేయడం జరిగింది. అది ఎందుకనేది కూడా స్పష్టత ఇచ్చేవారు కాదు. గతంలో రిసార్ట్స్ కోసం అని చెప్పారు, అనేక కారణాలు చెప్పారు. కనీసం చూడడానికి కూడా ఎటువంటి అవకాశం ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ కల్పించలేదు. అయితే ఈరోజు అది మనం పరిశీలిస్తే కనుక ఒక స్వర్గధామంలా, అంటే బాగా పెద్దవారు ఉండే విధంగా లగ్జరీగా తయారు చేశారని చెప్పి మనకి వార్తలు చెబుతూ ఉన్నాయి. ఎంత అన్యాయం అంటే ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయడం, దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఋషికొండలో గతంలో రిసార్ట్స్ ఉన్నప్పుడు పేద మధ్యతరగతి వారు కూడా ఉపయోగించుకునే విధంగా టూరిజానికి బాగా అనుకూలంగా ఉండేది. మరి ఈరోజు అటువంటి అవకాశం పేదలకు కానీ మధ్యతరగతి వారికి లేకుండా చేశారు. పోనీ దీన్ని ఏ విధంగా చేస్తారంటే దీన్ని ఒక రాజసౌధం కింద మార్చి టూరిజానికి ఉపయోగం లేకుండా చేశారనగా మనకు తెలుస్తూ ఉంది. ఇప్పుడు వారు అడిగితే కనుక రాష్ట్రపతి లేదా ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉపయోగించే విధంగా మేము తయారు చేసామని చెప్తున్నారు. కానీ పూర్తిగా అబద్ధం అని చెప్పి దాన్ని కూడా ఖండిస్తూ ఉన్నాం మేము. ఈ ప్రభుత్వం అయినా సరే, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, దయచేసి దాన్ని ఇన్కమ్ డెవలప్ అయ్యే విధంగా, అంటే విశాఖపట్నానికి ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా దాన్ని డెవలప్ చేయాలి, దాన్ని ఉపయోగించాలని చెప్పి మేము వారిని అభ్యర్థిస్తూ ఉన్నాము. అంతేకాకుండా విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ కానీ ఐటీ డెవలప్మెంట్ కానీ బాగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్న విధంగా సముద్ర ప్రక్షాళన, అంటే సాగర ప్రక్షాళన చేయాలని, ఏవైతే డ్రైనేజీలు వచ్చి నేరుగా కలుస్తున్నాయో వాటిని మీ హయాంలో అన్నా ఈ ట్రిప్లో అన్నా సరే పూర్తిగా నివారించాలని చెప్పి, వాటిని ఫిల్టర్ చేసిన తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం సముద్రంలో కలపాలని చెప్పి మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో అద్భుతమైన పరిపాలన అందించి ఎన్డీఏ కూటమి ప్రజలకి చేరువవుతుందని చెప్పి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాన్ని మేబీ ఇన్కమ్ జనరేట్ చేసే విధంగా స్టార్ హోటల్ కింద ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అంటే దాని స్ట్రక్చర్ వాళ్ళు చెప్పిన విధంగా లేదు. దాన్ని ముందు రిసార్ట్స్ అని చెప్పారు, మళ్ళీ కొంచెం అప్గ్రేడ్ చేస్తామని చెప్పి ఫస్ట్లో చెప్పడం జరిగింది. కానీ ఒక రాజసౌధంగా దాన్ని డెవలప్ చేశారు. ఒక్కొక్క బాత్రూమ్ చూస్తే కనుక పెద్ద అంటే పేదవాడికేమో 30 సెంట్లు అని చెప్పాడు ఆయన, 30 గజాలు స్థలం ఇచ్చారు. అక్కడ చూస్తే కనుక సుమారుగా 30-40 గజాల కంటే ఎక్కువ స్థలంలో బాత్రూమ్లే నిర్మాణం చేసి లగ్జరీగా, అంటే మసాజ్ సంబంధించిన ప్లేస్ కానివ్వండి, బాత్ టబ్ కానివ్వండి, అన్నీ చాలా లగ్జరీగా తయారు చేశారు. దీన్ని ఎంతైతే ఖర్చు పెట్టారు 400 సుమారు కోట్లు, దానికి తగ్గ ఆదాయం జనరేట్ అయ్యే విధంగా స్టార్ హోటల్స్లోనో లేదా ఇంకో రూపంలోనో వాడాలి తప్ప అతిథి గృహాలుగా వాడి దాన్ని ఇన్కమ్ జనరేషన్ లేకుండా చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విశాఖపట్నం సంబంధించి ఇప్పటికే అనేక ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టడం జరిగింది. వాటిని రిలీజ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే. అది ఇంకా ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో ఆలోచించాలి తప్ప ఉన్నదాన్ని ఇన్కమ్ జనరేట్ చేయకుండా మనం చేయకూడదని, గెస్ట్ హౌస్ల కింద వాడటం అనేది కరెక్ట్ కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియచేయాలని చెప్పి చూస్తున్నాం. సందర్శించడము ఓకే అండి, ఖచ్చితంగా నిన్న గంటా శ్రీనివాస్ గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే, వారితో పాటు జనసేన సంబంధించిన నాయకులు, మా నాయకులు కూడా వెళ్ళడం జరిగిందండి. దీన్ని మొదటిగా ఖండించింది కూడా మేమే.
ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ యాజిటేషన్ మేమే చేసాము. ఆ తర్వాత అనేక పార్టీలు వచ్చాయి. అక్కడ కింద బ్లూ ఫ్లాగ్ బీచ్ గురించి కూడా చెప్పాలి మీకు. దీని కింద బ్లూ ఫ్లాగ్ బీచ్ ఉంటుందండి. అది అంటే క్వాలిటీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మన సర్టిఫికేట్ చేస్తారు, ఆ డెన్మార్క్ సంబంధించిన కంపెనీ వారు. అయితే దాని మెయింటెనెన్స్ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టి చేసిన ఒక ప్రాజెక్ట్ని స్థానికంగా ఉండే ఇక్కడ కార్పొరేషన్ సరిగా డీల్ చేయట్లేదు. అది ఎవరికి లీజుకి ఇచ్చారో కూడా తెలియదు. దాని మీద కూడా దృష్టి పెట్టాలని చూస్తున్నాము. ఈ సందర్భంలో అక్కడున్న అనేక డెవలప్మెంట్స్ని మేము పరిశీలించి స్థల పరిశీలన చేసి వాటన్నిటిని కూడా మళ్ళీ రన్నింగ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయబోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.